వరద బాధితుల్ని పరామర్శించిన స్థానిక ప్రజాప్రతినిధులు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో వరద బాధితుల్ని స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మండలంలో గాలికొండ, గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలు ఎంపీ గుమ్మడి తనూజరాణి, ఎమ్మెల్యే మచ్చరాస విశ్వాసరాజు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి పర్యటించారు. ఈ నెల 8వ తారీఖున భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా ఈ ప్రాంత గిరిజనులకు ఇళ్లులు కూలిపోయి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, అంతేకాకుండా జీకే వీధి నుండి సీలేరు వరకు రహదారి పూర్తిగా పోయిందని, వీటన్నింటినీ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి వరద బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా లవ్ అండ్ కేర్ క్రిస్టియన్ సంస్థ వ్యవస్థాపకుడు యేసుపాదం తన బృందంతో కలిసి ప్రజాప్రతినిధులతో వరద బాధితుల కుటుంబాలకి భారీ ఎత్తున నిత్యావసర సరుకులు, వస్త్రాలు, తాత్కాలిక గూడారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్రాపల్లితో పాటు గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలోని చాలా మట్టుకు గ్రామాలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాలకు పైగా నష్టపోయారు. అక్కడ ఉంటున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అయితే ఈ గ్రామాలన్నీ ఈరోజు పర్యటన జరిగింది. కాబట్టి ఎవరైతే గ్రామస్తులు నష్టపోయారో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ నీడ్స్తోని వాళ్ళు ఇంకా బతకడానికి మంచి దారిని కూడా ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్తో హౌసింగ్ అండ్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఏవైతే ఎంపీ తరఫున ఏమైనా చేయాలనుకుంటే, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే మిగతా అంటే రీలొకేషన్ గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంపీ ల్యాడ్స్ నుండి ఖచ్చితంగా ఈ గ్రామాలకు కొంత కేటాయించి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ, అలాగే గుమ్మిరేవుల పంచాయతీల్లో 2 పంచాయతీల్లో ఈ కొట్టుకుపోయిన పంట పొలాలు ఏదైతే ఉందో, అలాగే కొట్టుకుపోయిన ఇల్లులు, పంట పొలాలు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ పంట ఈ వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి ఈ పంట పొలాలు సుమారు 40 ఎకరాల పైగా ఈరోజు ఈ 2 పంచాయతీలు కొట్టుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ కోల్పోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఒక ఎకరాకి ఖచ్చితంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఈ వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు చట్రపల్లి గ్రామంలో కేవలం ₹5 లక్షల మాత్రమే ఆర్థిక సహాయం అందించి చేతులు దులిపేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన మైదాన ప్రాంతంలో ఏ రకంగా అయితే చనిపోయిన కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నారో అదే రకమైనటువంటి నష్టపరిహారం ఇక్కడ కూడా చెల్లించాలి తప్ప అక్కడ మైదాన ప్రాంతానికి, ఇక్కడ గిరిజన ప్రాంతానికి వేరువేరుగా చూపించడం, వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ కుటుంబం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. వర్షం కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలు, చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. గడిచిన 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాన్ని చేకూర్చాయి. జీకే వీధి మండలంలో దాదాపు 4-5 గ్రామాలు చాలా వరకు భారీగా దెబ్బతిన్నాయి. ఈ గ్రామాలు 40 ఎకరాలు పైగా భూమి మొత్తం కూడా ఇసుక కప్పబడిపోయింది. ఆ ఇసుక తీసినా సరే, లేదా ఎకరానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిన ఆ రైతాంగానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే గ్రామాలు పరిశీలించినప్పుడు, గ్రామాల్లోకి వెళ్లి రైతుల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైతాంగం సర్వం కోల్పోయారు. ఇళ్లు కూలిపోయినాయి. ఆ వరద ప్రభావం వల్ల కొండమై నుంచి నీరు జారి పెద్ద స్థాయిలో వాగులు పొంగి గ్రామాల మీద పట్టడం వల్ల గ్రామాలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. వాళ్ళు దాచుకున్నటువంటి కాస్త కోస్త ధాన్యం, డబ్బు, ఇతర సామాగ్రి, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి
ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద జీవితం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీ బిడ్డలకి ఇవాళ కలిగింది. వీరిని ఆ బారి నుంచి ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడాలి. సర్వం కోల్పోయినటువంటి ఆదివాసీ కుటుంబాలని సమగ్రంగా ఆదుకోవాలి. అలాగే భూములు పంట కోల్పోయినటువంటి వారికి ఆర్థిక నష్టం వెంటనే కల్పించాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సంపూర్ణమైనటువంటి ఆలోచన చేయకుండా అరకొరగా అడవడిగా సర్వే చేసి కేవలం 20 ఎకరాలు మాత్రమే భూమి నీట మునిగిందని సర్వే చేశారట. గ్రామాల్లోకి వెళ్తే రైతాంగం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నష్టపోయిన దాన్ని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మరోసారి సర్వే చేయించి ఏ గ్రామంలో ఎంత భూమి నష్టపోయారు, ఎంత భూమి మీద ఇసుక సంపూర్ణంగా కప్పివేయబడింది, దానివల్ల ఫస్ట్ పంటలకు ఎంత నష్టం చేకూర్చింది, ఆ బేటవారి వేసినటువంటి ఇసుకని తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనాలు వేసి కనీసం ఎకరానికి 5 లక్షలు తక్కువ కాకుండా వారికి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి అది మొత్తం కూడా ఇవాళ ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం. మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థి సేవా తత్పరతను అలవర్చుకోవాలి. విజయవంతంగా ముగిసిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు. సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా యూనివర్సిటీ. మహాత్మా గాంధీ వలె ప్రతి విద్యార్థి సేవా తత్పరతను అలవర్చుకోవాలని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మురళీనగర్లోని జేఆర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం పోటీలకి హాజరై విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024పై అనేక విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందారావు మాట్లాడుతూ అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు భవిష్యత్తులో విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతోందన్నారు. స్వచ్ఛతా హీ సేవలో ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఓ శాస్త్రవేత్త టిఎన్ఆర్ శ్రీనివాస్, డ్రాయింగ్ టీచర్ మోహన్, ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రతినిధులు వివేక్, మంగరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీరాజ్. So hello everyone, I am Purvi Reja from class 9 and today let me on tell you about cleanliness. So here we have Swachhata Hi Seva program in India and it's on the from Sarkar. ఈరోజు మనకి చాలా శుభదినం. గాంధీ మహాత్ముడి జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం, స్వచ్ఛత మన భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలని మన మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు కూడా చాలా చక్కగా అభివర్ణించి దానికి పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఒక భావంతో ఈ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, ఎకో వైజాగ్, తర్వాత రత్నం ఎన్రా గారు వీళ్ళు కూడా చక్కగా సహకారాన్ని అందించి దీన్ని పిల్లల్లో ఒక భావన తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కావాల్సిన వాళ్ళు వీళ్ళు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు స్వచ్ఛత గురించి వాళ్ళ ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి
ఆ ఆలోచనల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేట్టుగా చేయడానికి ఇది ఎంతో బాగా ఈ కృషిని చాలా సఫలవంతం చేస్తారనే ఉద్దేశంతో పిల్లలకి ఒక చైతన్యం తీసుకురావడానికని ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్ జరపడం అయింది. అయితే ఈ కృషికి మన రత్నం గారు వారి టీం అందరూ కూడా చాలా సహకరించి వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసినందుకు కూడా వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు స్వయంగా ఆయనే ఒక స్వచ్ఛతను పాటించేవారు. నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది, గాంధీ ఈజ్ ఏ న్యాచురల్ ఎన్వైరన్మెంటలిస్ట్. ఆయన ఫాలో అయిన అన్నీ కూడా చక్కగా స్వచ్ఛతను గురించే ఎక్కువగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. మనకందరికీ ఆ విషయాలు కొన్ని తెలియవు. అయితే ఆ గాంధీ గారి జీవితం చూస్తే మనకు ఆయన ఎంతగా ఈ పర్యావరణానికి స్వచ్ఛతకి ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్ననే మీ అందరూ కూడా చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలామందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తావు? చాలా బలంగా తోసాయి. దాని మీద అప్పుడే ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు, విచారణకు మేము వెళ్తామన్నారు. ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు. అది విచారణ కూడా వస్తుంది, సోమవారం వస్తుంది అనుకుంటా. దాన్ని అడ్మిట్ చేసుకున్నారు, సోమవారం విచారణకు వస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మీడియాతో మాట్లాడి నిన్న కూడా మాట్లాడారు, అన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అయితే ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఒక అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది.
నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే, అలాంటి అపోహలను పటాపంచలు చేసి, ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి ఒకరికి సంబంధించిన ఇంకోటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ప్రపంచంలోనే రోల్ మోడల్గా ఉన్న నేపథ్యంలో సిస్టమ్స్ కానీ లేదా ప్రాక్టీసెస్ కానీ ఆగమశాస్త్రపరంగా కావచ్చు, నియమనిష్టలతో చేయడం, లేదా సప్లైస్ అక్కడికి వచ్చే వాటిని సైంటిఫిక్గా చెక్ చేయడము, క్వాలిటీ చెక్ చేయడము, క్వాలిటీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయడంలో కానీ, అయోధ్య రామాలయం కూడా ఇక్కడి నుంచే తీసుకోవాలని వాళ్ళు వచ్చి వీళ్ళనే తీసుకెళ్ళారు. అక్కడ సిస్టమ్స్ ఎవాల్వ్ చేయడానికి వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. విషయం అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గీ సంస్థ ద్వారా కావచ్చు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారంతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12 తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలా చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి. అంటే ఇవన్నీ కూడా ఓకే చేసినవే కదా, మీ ల్యాబ్లో సర్టిఫై చేసినవే కదా ఇవన్నీ కూడా. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6